హాయ్ అండి, ఎలాగున్నారు? బాగున్నారా? ఈరోజు ద్వారకా తిరుమల వచ్చాం. అదేనండి చిన్న తిరుపతి స్టార్టింగ్ ఎంట్రన్స్ అన్నమాట. ఇక్కడ షాపులు చూసారా ఎలా ఉన్నాయి? పక్కన మండపం కూడా ఉందండి. ఆ షాపులు చూసుకుంటూ వెళ్తున్నాం అన్నమాట. కింద పాదాలు ఉంటాయండి. అక్కడ దర్శనం చేసుకుని వెళ్తాం అన్నమాట అండి. ఇక్కడ వర్షం అండి. స్టార్టింగ్ బయలుదేరినప్పటి నుంచి వర్షం పడతానే ఉందండి. ఇక్కడ కంటిన్యూ పడతానే ఉంది. జనం కూడా పెద్ద లేరండి. పాదాల దగ్గరికి వెళ్తున్నామండి. పాదాల దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుని మెట్లు ఎక్కి గోపురం పక్క నుంచి రైట్ సైడ్ దారి ఉంటుంది అన్నమాట అండి. చిన్న తిరుపతి వస్తే ఆ ఫీలింగే వేరేగా ఉంటుందండి. సూపర్గా ఉందండి చిన్న తిరుపతి. ఎన్నిసార్లు వచ్చినా చూడాలనిపించే క్షేత్రం అండి చిన్న తిరుపతి. మేము వస్తూనే ఉంటామండి. ఎందుకంటే గోదావరి వాళ్ళం కదండి. దర్శనానికి వెళ్తున్నామండి. ఇప్పుడైతే దర్శనం అయిపోయిందండి. దర్శనం చాలా బాగా జరిగిందండి. దర్శనం ఒక 20 నిమిషాలు పట్టిందండి. పెద్దగా జనం ఏం లేరు. ఫ్రీ దర్శనానికి వెళ్ళామండి. ఒక 20 నిమిషాల్లో దర్శనం కూడా బాగా అయిందండి. దర్శనం చేసుకుని బయటకు వస్తుంటే ఇక్కడ కొత్తగా షెడ్ వేసారండి. అటు షాపులు ఉన్నాయి, ఇటు కూడా షాపులు ఉన్నాయి. షాపులో కేకేస్తున్నారండి, రండి బొమ్మలు ఉన్నాయి, టోపీలు ఉన్నాయి, అవి ఉన్నాయి, గాజులు ఉన్నాయి. అవన్నీ షాపులలో అందరినీ కేకేస్తున్నారండి. చూడండి, అటు షాపులే ఇటు షాపులు మధ్యలో షెడ్ అన్నమాట. వర్షం వచ్చినా ఎండ వచ్చినా ఎండకి వర్షానికి తడవకుండా ఎండకి గాలుకు తగలకుండా నుంచోడానికి వేసినట్టున్నారండి ఈ షెడ్లు. చూడండి షెడ్లు. ఇక్కడ విజయవారి పాల డైరీ కూడా ఉందండి. ఇక్కడ విజయవారి పాల పదార్థాలు అన్నీ దొరుకుతాయి అన్నమాట అండి. ఇక్కడ నుంచి మేము ఫ్రీ బస్ ఎక్కండి ఫ్రీ భోజనం చేస్తానికి